ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గుడికి పోయి రావాలి, ఇంకా చాలా లేట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరికీ శ్రావణం ఫస్ట్ మండే చాలా ఇష్టమైన డే అన్నమాట. ఇక మాకైతే పని చాలా లేట్ అయింది. పొద్దుగాలనే చేద్దాం అనుకుంటే అసలు తీరలేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత అవుతుంది. ఇక పూజ చేయాలి, ఇంట్లో దీపం పెట్టాలి, గుడికి వెళ్ళి రావాలి. ఇంకా మా వారైతే పోయి ఇప్పుడు వచ్చిర్రు. అన్ని పొద్దుగాలనే ఇచ్చిపోయారు, కానీ ఇప్పుడు వచ్చేంత వరకు కూడా నా పని అయితే కాలేదు. మళ్ళీ పైగా ఈరోజు మండే వాటర్ వచ్చినాయి అందులో, అట్లా అని చెప్పేసి చాలా లేట్ అయింది పని. లేదంటే దెబ్బనే చేసుకునేదాన్ని. పనులు ఏమన్నా పనులు చేసినా ఇక పనులు దానిలో కలిసి తిన్నట్టున్నారు ఇంకా. పిల్లలు తీసుకో గిద్దరు తీసిస్తావా నాకు, ఇంత పెద్దగా లేకుండా. కడపలకైతే 2-3 గుళ్ళకు తీసుకోవాలి. శివాలయాలకు తీసి వేజరా చాలా గట్టిగా ఉన్నది. అసలు కొత్త కాయలే వస్తున్నాయి, పాతకాయలు దొరుకుతలేవుగా. ఊరు పోయి ఉండే ఫ్రెండ్స్ వల్ల మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ 2 రోజులు పడుతుంది కావచ్చు. 2 రోజుల తర్వాత వాళ్ళే పోయి అంత చిన్న పని చూసుకొని ఈరోజు వెళ్దాం అనుకున్నావా ఏంది? అందుకే 9 గంటల వరకే పని కంప్లీట్ చేసుకునేసి. అవునా? రోజు పనులు వస్తున్నానే వచ్చి పోవడం అనుకుంటా సెట్ అవుతుంది. అవునండి, చాలు. అయిపోయిందా దర్శనం? అయిపోయింది, దర్శనం అయిపోయింది. నాగుల పంచం రేపు కదా, అయ్యలో కూడా కొంతమంది వస్తారు పుట్టిన పాలు. ఇలా మండే శ్రావణ ఈ టైం అయింది. మన 10 వరకు లేవనా? 11:30. చాయ్ పెట్టుకోలేదు నాలో. 10:35 టైం అట్లుంటుంది అన్నమాట మనతో అంటావా పని. మీరు కూడా అందరు గుడికి పోయిరా ఫ్రెండ్స్, శ్రావణంలో కాబట్టి ఒక్క శివలింగాన్ని అయితే దర్శించుకోవాలి కంపల్సరీ. ఏం కూరతో? పప్ప చారా, పప్పు టమాటా పప్పు టమాటా అలానే మాకు వాళ్ళు తిన్నారు పిల్లలు. నా కోసం మెల్లగా వీడియో కోసం నా మీద పోయి షాయి పాయింట్ అనేదే వద్దు. ఏమైనా మొండిగా షెడ్యూల్ వేసుకొని పోవాలి. మొత్తం డ్రైవర్లు వేసుకొని పోరాదు. మరి ట్యూషన్ గట్టిన పోతారమ్మా. ఏం గట్ల పోతారు? బర్రె లెక్క జిరాఫ్ ఎంతో పొడుగుండి గట్ల వేసుకొని పోతే ఎట్లా పడుతుంది? ఏమంటివి నా కొడుకను అంత పెద్ద మాట అంటివా? వలదు మాత వలదు. మరి పోదాం, టైం అయింది. బ్యాగ్ వాడు మొత్తాడగా నీకు బరువు ఎందుకని. ఎన్ని మార్క్స్ వచ్చినాయి మ్యాథ్స్ లో? 17. ఇంకా 3 మార్క్స్ మిగిలినవా? మిగతావు బయట పోయి రావాలని చెప్పినా. అయిపోయినాయి? ఏ పడేసినాయి ఎగ్జామ్స్? ఇంకే పడినాయి? ఇంకున్నాయి, 31st వరకు ఉన్నాయి ఎగ్జామ్స్. అయిపోలే 3 days అయితే. మొన్న సండేనే. నిన్న అప్పుడు ఏంది? నిన్నటిదాన్ని నేను వేసినారా? చెప్పలే. ఇది ఎప్పటి? ఈ ఆడేనా? మ్యాథ్స్ మొన్నది. అంటే మొత్తం ఎన్ని రాసినావు ఇప్పుడు? 3 రాసినావా? సైన్స్ ఏమో ఉందిరా, అది వేసినావా? నేర్పిస్తున్నా. ఎన్ని మార్క్స్ వచ్చింది? 4 వచ్చింది. 5కి 4 వచ్చినాయా?
అవి రావచ్చు, నేర్చుకోవాలరా. అది పెద్దగా 5కి 5 మరి ప్లేస్ లేదా? ఉండే కొనుక్కొని వెళ్ళన్నారు ఉండే కానీ ఎందుకు అనుకున్నావు? ఇక పేపర్స్ ఆడిషన్స్ ఇస్తారుగా, తీసుకొని పెద్దగా చేసి మంచిగా నీట్గా ప్రెజెంటేషన్ చేయాలి. ఎప్పుడైనా నీట్గా రాయాలి పేపరు, మార్క్స్ ఫుల్ పడతాయి. దా మళ్ళీ వర్షం వస్తాడు, జబ్బున తోలొస్తావయ్యా. బాయ్ బేట. వర్షం గిట్ల పడితే ఫోన్ చేయరా, నేను బండి వేసుకొని వస్తా. బండి వేసుకొని మంది మార్బలని పట్టుకొని వస్తా. చేతిరి చెత్తులు లేదు, చెత్తులు పిల్లలకు రెయిన్కోట్స్ ఇవ్వాలి. పోయేద్దాం పా, వీళ్ళు వదిలేసినాక. ఏమమ్మా నిలబడు, చాయ్ పొంగుతుంది. నేను బట్టలు తీసుకొని వస్తా. కెమెరా పెట్టుడే పెద్ద ఇది అయిపోయినట్టుంది. బంద్ చేయి, పైకి నేను తీసుకొద్దాం. ఎందుకు పని చేస్తా, నువ్వు వచ్చి ఏం చేస్తావు? నిలబడు, నేను తీసుకొద్దాం పా. మరి అదే వద్దంటే పైన చెట్లు పుట్టలు ఏం చెట్టు పుట్టలు ఉంది? గట్టెట్లుంటుంది, పొంగుతుందా చాయ్? తక్కువ వచ్చినవి పెద్ద అయిపోయా మళ్ళా. పరమేశ్వర తండ్రి. వానలు మొత్తం పోయినాయి కదా, కథం ఇక తగ్గినట్టే మొత్తం. ఇవి మొలిచినాయి ఫ్రెండ్స్, ఇంత తిప్పల పడితే. వెనకాల కర్మంతో చెట్లు వీకేసినావు కదా, మంచి పని చేసినావు. బాగా మొత్తం కింద పడిపోతానే ఏం ఇస్తాను అమ్మ మరి అంటావు. ఇక పక్క పోయింటి గోశాల ఫ్రెండ్స్. ఇది ఆవు పాలు ఇక్కడ చాలా మంది ఇష్టం కొద్ది తీసుకుంటారు, వాళ్ళేమో ఇష్టం కొద్ది తీసుకుపోతారు, ఇష్టం కొద్ది ఇచ్చేస్తారు. శ్రీరామన్ అయితే చిన్నప్పుడు రోజు మార్నింగ్ 4:30-5 కల్లా అట్లా పోయి రోజు పాలు తీసుకొచ్చేది ఫ్రెండ్స్. ఆవు పాలు తీసుకొచ్చేది గోశాలకు పోయి. అక్కడ శంషీర్గంజ్లో ఒక గోశాల ఉంటుంది, ఆ గోశాలకు పోయి తీసుకొచ్చేది. ఈ గోశాల లేదు, అట్లా తీసుకొస్తేనే ఆమెకైనా చిన్న నుంచి గట్టినే తీసుకొచ్చిన. ఒకంత తిప్పల పడ్డం. ఆవు పాల గురించి వాళ్ళు అట్లా మాట్లాడేసరికి నాకు బాధ అనిపించే వారి. ఎందుకు ఇక్కడ కొనుక్కొచ్చుకుంటే ఏమవుతుంది, పైసలు పెట్టి మనం ఏడా గీటికి ఇప్పుడు పోస్తారు, పొద్దుగల పోయారాడ ఇప్పుడు పోతావాళ్ళు పట్టుకుని చాయ్ పోయి. ఈవినింగ్ టైం చాయ్. కొబ్బరికాయ పచ్చిగా మంచిగా ఉందని వరుణ్ బెల్లం తీసుకురమ్మన్నాడు. బెల్లం తీసుకొస్తే తిన్నాడు, ఇంత ఆడ వదిలేసిపోయింది. సరే మరి బాయ్ చెప్పు. బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ లైక్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు థ్యాంక్ యూ, చేసుకున్న వాళ్ళకు చేసుకోమని చెప్పి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, హ్యావ్ ఎ నైస్ టుమారో. గుడ్ నైట్.